హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిస్నరీ. బిగ్ బాస్ తెలుగు సీజన్ 8లో నిఖిల్ గేమ్స్ పరంగా కానీ మాటల పరంగా కానీ ఇతరే అంశాలపైన కానీ స్ట్రాంగ్గా కొనసాగుతున్న సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అయితే అవసరం లేదు. అయితే వైల్డ్ కార్డ్స్ వచ్చిన తర్వాత అలాగే ఈ వారం జరిగిన నామినేషన్స్ తర్వాత నిఖిల్ కొంచెం లో అయ్యాడు అన్న సంగతి తెలిసిందే. ఎందుకు అంటే చేయని తప్పుకి నిఖిల్ని నిందిస్తూ అందరూ నిఖిల్ని టార్గెట్ చేస్తూ మాట్లాడటం అయితే జరిగింది. దీంతో నిఖిల్ కొంచెం బాధపడ్డాడు. అయితే ఈ వారం బిగ్ బాస్ ఇచ్చిన మెగా చీఫ్ కంటెండర్ టాస్క్లో నిఖిల్ తన సత్తా మరోసారి సాటుకున్నాడు అని చెప్పవచ్చు. ఎందుకు అంటే ఈ వారమే చివరి మెగా చీఫ్ టాస్క్ అంటూ బిగ్ బాస్ చెప్పడం జరిగింది. ఈ వారం టాస్క్లో గెలిచి అలాగే మెగా చీఫ్గా నిలిచిన వారికి 13వ వారం ఇమ్యూనిటీ లభించే అవకాశం వస్తుంది. అలా ఇమ్యూనిటీ లభిస్తే ఫినాలే వీక్ చివరి వారం వరకు చేరే అవకాశం లభించడంతో ప్రతి ఒక్కరూ కూడా అంటే హౌస్లో ఉన్న ప్రతి ఒక్క కంటెస్టెంట్ కూడా ఇండివిజువల్గా గేమ్ ఆడుతూ మెగా చీఫ్ అవ్వడానికి తెగ ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇక మెగా చీఫ్ కంటెండర్ టాస్క్లో భాగంగా బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ టీషర్ట్స్ టాస్క్. సమయానుసారం బిగ్ బాస్ కొన్ని టీషర్ట్స్ను బయట వైపు నుంచి విసిరివేస్తూ ఉంటారు. ఆ టీషర్ట్స్ని అక్కడ ఉన్న బొమ్మలకి ధరించి టాస్క్ ముగిసే వరకు ఆ టీషర్ట్స్ని ఆ బొమ్మలకే ఉండేలాగా కాపాడుకోవాలి. ఎవరైనా ఎవరి టీషర్ట్స్ అయినా చింపేసే అవకాశం కూడా ఉండడంతో వారు ఇతరుల టీషర్ట్స్ని చింపేస్తూ వారి టీషర్ట్స్ను కాపాడుకోవాలి. అలా ఎవరైతే చివరి వరకు టాస్క్లో ఉంటారో వారే ఈ వారం మెగా చీఫ్ కంటెండర్స్గా నిలుస్తారు అని బిగ్ బాస్ అయితే చెప్పడం జరిగింది. దీంతో నిఖిల్ తన శక్తి మేర మళ్ళీ టాస్క్లో పోరాడటం అయితే జరిగింది. ఒకప్పటి నిఖిల్ని ఫైర్ని బయటకు తీసి నిఖిల్ టాస్క్లో పోరాడి ఈ వారం మెగా చీఫ్ కంటెండర్గా నిలిచాడు. అది మరో విశేషం ఏమిటి అంటే ఈ వారం తొలి మెగా చీఫ్ కంటెండర్గా నిఖిల్ నిలవడం నిజంగా విశేషం అని చెప్పవచ్చు. సో మొత్తంగా తనపై నిందలు వేసిన వారందరికీ తన ఆటతోనే మరోసారి నిఖిల్ స్ట్రాంగ్గా రిప్లై ఇచ్చాడు అని చెప్పవచ్చు. మరి ఈ వారం తొలి మెగా చీఫ్ కంటెండర్గా నిలిచిన నిఖిల్పై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిస్నరీ.